ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఈరోజు బావగారు అందరి ముందు తాళి కట్టారు. అందరూ దీవిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. చల్లగుండమ్మా. ఆగండమ్మా. ఆవిడకి భర్త లేడు. 5వ తనానికి దూరమైంది. ఆవిడ దీవిస్తే శుభం ఎలా జరుగుతుంది? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అపశకనం జరిగినందుకు ఈ పూజా కార్యక్రమం పెట్టుకున్నారు. అందుకే. ఏం మాట్లాడుతున్నారండి? భర్త ఉన్న స్త్రీలే ఆశీర్వదిస్తే మంచిదా? 5వ తనం లేకపోతే దీవించడానికి పనికిరారా? ఈరోజు ఈవిడే లేకపోతే ఈ వంశము లేదు, మేమెవరూ లేవు. ఈ కుటుంబానికి మూలమైన మా బామ్మగారి ఆశీర్వాదం తీసుకోవద్దని మీరెలా చెప్తారు? ఎంతమంది జీవితాల్ని తీర్చిదిద్దారు. మా బామ్మగారి ఆశీర్వాదం నాకు కావాలి. ఏంటి అమ్మ మెత్తబడిపోతుంది? నువ్వుండవయ్యా. పక్కన భర్త, మెళ్ళో తాళి, నుదుటున బొట్టు, జడలో పూలు, కాలికి మెట్లు, ఇవేనా దీవించడానికి కావాల్సిన అర్హతలు? మంచి మనసుతో మనస్ఫూర్తిగా దీవించే ఆ చల్లని దీవెనలు ఎప్పటికైనా ఫలిస్తాయి. బామ్మగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. లేవండి కన్నయ్య, లేవండి. ఆయుష్మాన్ భవ.